లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వే వాళ్ళకి ఏడ్చే రోజులు, ఏడ్చే వాళ్ళకి నవ్వే రోజులు తప్పక వస్తాయి. కాస్త ఓపిక పట్టాలి అంతే. రిలేషన్ విలువ తెలియని వారికి మీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి మీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. గుణం విషయంలో నీకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలో నీకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే లైఫ్ సంతోషంగా ఉంటుంది. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా నీ మంచికే అనుకో. అంతకు మించిన మనశ్శాంతి ఎక్కడా దొరకదు. కోపంలో సమాధానం చెప్పకండి. సంతోషంలో వాగ్దానం చెయ్యకండి. ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకండి. అవసరం లేని చోట అబద్ధం చెప్పకండి. నీవు విలువలేని వ్యక్తులకు ఎంత విలువిచ్చినా చివరకు నీ విలువే పోతుంది. ఒక చెట్టు పడినంత మాత్రాన అడవికి పెద్ద నష్టం జరగదు. నీకు ఒక్కసారి ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు. మీ లక్ష్య సాధనలో కళ్ళకు కనిపించేవి, కనిపించనివి ఎన్నో గాయాలు అవుతాయి. వాటన్నింటినీ మానిపే శక్తి మీరు సాధించబోయే విజయానికి ఉంది. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండండి. అవసరం కోసం నటించే రిలేషన్స్ ఎప్పటికీ శాశ్వతం కాదు. మనీ అనేది మనిషికి బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. కానీ ఎంత సంపాదించినా సంతృప్తి మాత్రం ఇవ్వలేదు. గడ్డి మొక్క పెరిగినంత త్వరగా తులసి మొక్క పెరగదు. మోసకారి అభివృద్ధి చెందినంత త్వరగా మంచివాడు అభివృద్ధి చెందలేడు. నీవు ఎవరి మీద అతిగా ఆశలు పెంచుకోవద్దు. ఎందుకంటే వారి ఇష్టాలు మారుతూ ఉంటాయి, వారి అలవాట్లు మారుతూ ఉంటాయి. నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాటలు విసరకు. ఒకసారి దూరం అయితే తెలుస్తుంది నీకు వాళ్ళ విలువ. మన కోసం ఆలోచించే వాళ్ళు దొరకడమే అసలైన అదృష్టం. అలాంటి వారిని దూరం చేసుకోవడమే నిజమైన దురదృష్టం. సమయం మనకు అనుకూలంగా లేనప్పుడు స్తబ్దంగా కాలం గడపడమే ఉత్తమం. బంగారం కొత్తదే బాగుంటుంది, బియ్యం పాతగవుతున్న కొద్దీ బాగుంటుంది. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. కొత్త పరిచయాలు బాగుంటాయి, పాత బంధాలే బలంగా ఉంటాయి. కానీ కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు. పాతికేళ్ల స్నేహాలు పాతుకుపోయిన బంధాలే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు. అపురూపమైన అనుబంధాలను వదులుకోకు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మావంటే మోసపోవడానికి సిద్ధంగా ఉండాలి. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలి. కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గదు. మనిషి ఓడిపోయినంత మాత్రాన జీవితం ఆగిపోదు. అందరితో కలిసి చెడుదారుల్లో వెళ్ళే బదులు ఒంటరిగా మంచిదారిలో వెళ్ళడం మేలు. నమ్మకం అయినా, గౌరవం అయినా, ప్రాణం అయినా ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బతకడం గొప్ప కాదు, నిజాయితీగా బతకడం గొప్ప. ఈ రోజుల్లో మంచి చేసినా, మంచి చెప్పినా ఎవరికీ నచ్చదు. కానీ నమ్మించి మోసం చేసే వాళ్ళను మాత్రం ఖచ్చితంగా నమ్ముతారు, వాళ్ళని ఇష్టపడతారు. సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసే అంత తెలివి లేదు, మర్చిపోయే అంత బలమూ లేదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడడమే
బంధం అంటే అవసరానికి వాడుకొని వదిలేయడం కాదు. బంధం ఎప్పుడూ కూడా నేను ఉన్నాననే ధైర్యం ఇవ్వాలి. నీకు నచ్చినప్పుడు మాట్లాడడం కాదు, సమయం లేకున్నా సమయం కల్పించుకొని మాట్లాడండి. నిజాయితీ లేని బంధాలకు బజారులోని వస్తువులకు పెద్దగా తేడా ఏం లేదు. అవసరానికి వాడుకోవడం లాంటివే రెండు. మనల్ని వద్దనుకున్నప్పుడు మనం కూడా వాళ్ళని వద్దు అనుకోవాలి. లేకపోతే మనల్ని కాలి కింది చెప్పులా చూస్తారు. గుర్తుపెట్టుకో. నమ్మకం లేని చోట ఏ బంధం ఉండదు. మాట అన్నవాడు మర్చిపోతాడేమో కానీ విన్నవాడు ఎప్పటికీ మర్చిపోడు. అందుకే అనే ముందు ఆలోచించు. కాలానికి అందరూ బంధువులే. వచ్చిపోయేవారే కానీ ఉండిపోయేవారు ఎవరూ లేరు ఇక్కడ. ఒకరు నచ్చారు అని నీ బలహీనతలు చెప్పకు. ఏదో రోజు వాటితో తప్పక ఆడేసుకుంటారు. మోసం చేస్తే ఎదుగుతారేమో కానీ అస్సలు బాగుపడరు. గుర్తుపెట్టుకో. చేసిన తప్పు చిన్నదైనా ఒప్పుకోవాలి. ఇచ్చిన మాట పెద్దదైనా నిలబెట్టుకోవాలి. ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో. గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడు ఇచ్చిన వరం. తలదించుకొని నించుంటే తగిలెయ్యడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. నీది కానిది ఎప్పుడూ నీ సొంతం కాదు. నీ సొంతం అయినది ఎప్పుడూ నీకు దూరం కాదు. ఆరోగ్యానికి, సమయానికి, బంధాలకు విలువ కట్టలేం. కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ మనకు తెలుస్తుంది. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడడం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి నమస్కరించడం. మనం మన ఆలోచనలకు బందీలం. ఆలోచనలు మార్చుకోనిదే దేన్ని మార్చలేం. కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్టపెట్టరు. ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరిని వదిలిపెట్టరు. నిజానికి తోడు అవసరం లేదు. ఎంత దూరమైన గమ్యానికి చేరుకుంటుంది. అబద్ధానికే తోడుగా అడుగడుగున ఆసరా అవసరం. ప్రశ్నించనంత వరకు మనం అందరికీ కావాలి. ప్రశ్నించామా పగవాళ్ళం అయిపోతాం. ఒకరిపై నీవు ఎంత అభిమానం, గౌరవం, ప్రేమ, మర్యాదలు పెంచుకుంటావో అంతకు రెట్టింపు వాళ్ళ దృష్టిలో నువ్వు చులకన అయిపోతావు. ఒకరి నమ్మకంతో మీకు అవసరం లేదు. మీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రాన్ని కూడా దాటగల శక్తి మీ నమ్మకమే మీకు ఇస్తుంది. నీతో ఎవ్వరూ మాట్లాడకపోతే అది వాళ్ళ తప్పు. నువ్వు ఎవ్వరితో మాట్లాడకపోతే అది నీ తప్పు. నీవు కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే నీ మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు. మితిమీరిన విశ్రాంతి అన్ని విధాల అనర్థం. అభిమానించడం మొదలు పెడితే విజయం దానంతట అదే వస్తుంది. మనకు అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తిని ఇస్తుంది. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. మనిషి చెడు చేస్తూ దేవుణ్ణి మాత్రం మంచి చెయ్యమని ప్రార్థించడంలో ఏమాత్రం అర్థం లేదు. చేసిన మంచి మర్చిపోయి మన తప్పులనే చూపించే సమాజం ఇది. జాగ్రత్త. వెంట ఉంటూనే వెన్నుపోటును పరిచయం చేస్తారు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.